వీకే గారు మీ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు ఇందాక మిత్రులు విక్రమ్ గారు ఒక మాట అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభి గారు లాంటి వారు సంయమనంతో వ్యవహరించాలి, సంయమనం పాటించాలి అని. ఎస్, ఖచ్చితంగా దానిలో ఎటువంటి రెండో మాట లేదు. మేము అదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఈ పాయింట్ మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ 1000 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టాభి గడి పొకోడీలు 100 మంది ఉన్నారు. మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది, పట్టాభి గడిని చంపి పక్కన పడేసేవారు. చిన్నదినం కూడా అయిపోయేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ 1000 మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పట్టాభి గడి పొకోడీలు 100 మంది ఉన్నారు. మధ్యలో పోలీసు వాళ్ళు లేకపోతే ఏమైంది, పట్టాభి గడిని చంపి పక్కన పడేసేవారు. చిన్నదినం కూడా అయిపోయేది. ఇది ఆ రోజున ఆ గుడివాడ గుట్కాగాడు నా గురించి మాట్లాడినటువంటి మాటలు. నేను గన్నవరంలో మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి రోజు మా పార్టీ బీసీ నాయకులపైన దాడి చేసినటువంటి సందర్భంలో అక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే ఆ రోజున నా పైన జరిగినటువంటి దాడి, ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పట్టాభి గాడిని చంప అవతలేసేవాళ్ళం, ఈ రోజు కాడి చిన్నదనం కూడా అయిపోయేదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు. ఇవాళ నిజంగా ఆ రకంగా నన్ను చంపి అవతలేస్తాం, నీ చిన్నదనం కూడా చేస్తాం అన్న వ్యక్తిని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలండి? ఆ గుట్కాగాడిని ఏం చేయాలి? నన్ను చంపి నీ చిన్నదనం చేస్తాను రా అన్నవాడిని నేనేం చేయాలి? నేను సంయమనం పాటిస్తున్నాను కాబట్టి ఇంకెలా ఉన్నా. అదే సంయమనం కనుక తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రేణులు పాటించకపోతే ఈ రోజుకి ఆడిని గుడివాడ రోడ్ల మీద కడ్రాయర్ మీద తన్నుకుంటూ నడిపించేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన మాకు ఒక విధానం నేర్పించారు, ఒక లైన్లో వెళ్ళమన్నారు, క్రమశిక్షణగా ఉండమన్నారు. కాబట్టి అరే మిమ్మల్ని చంప అవతలేస్తాం, మీ చిన్నదినం చేస్తాం అన్న వాళ్ళను కూడా ఇవాళ చట్టబద్ధంగా వాళ్ళని ఏ రకంగా శిక్షించాలని ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళలాగా మేము ప్రవర్తించట్లా. అది మాలో ఉన్నటువంటి సంయమనం, మాలో ఉన్నటువంటి డిసిప్లిన్. కాబట్టి మేము ఎప్పుడు కూడా లైన్ క్రాస్ అవ్వము. లైన్ క్రాస్ అవ్వట్లేదు కాబట్టి ఈ రోజుకి రాష్ట్రం ఇంత ప్రశాంతంగా ఉంది. రెండోది వీకే గారు, మీరు భద్రత గురించి, జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి ప్రశ్న అడిగారు. ఇక్కడ నేను ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అనపర్తి